వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో మనకి ఫార్ములాస్ ఉంటాయండి. అలానే ఏఏ ఫార్ములాస్ కూడా ఉంటాయండి. ఎంఎస్ ఎక్సెల్ లో టోటల్ గా మనకి 5 ఏఏ ఫార్ములాస్ ఉంటాయండి. ఆ ఫార్ములాస్ ఏ విధంగా యూజ్ అవుతాయి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. వియర్స్ మీరు యూజ్ చేసే ఎక్సెల్ వర్షన్ లో ఏఏ ఫార్ములాస్ అనేది రావాలంటే చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ అని ఒక యాడ్ ఉండిద్దండి. ముందుగా దాన్ని యాడ్ చేయండి. ఆ యాడ్ని యాడ్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా ఇన్సర్ట్ ట్యాబ్ లో యాడిన్స్ అనే ఆప్షన్ ఉండిద్దండి, లేదా డెవలపర్ ట్యాబ్ లో యాడిన్స్ అనే ఆప్షన్ ఉండిద్దండి. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ స్టోర్ లోకి వెళ్ళండి. ఇక్కడ చాట్ జీపీటీ అని టైప్ చేయండి. చాట్ జీపీటీ సెర్చ్ చేయండి. చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ ఈ యాడ్ని యాడ్ చేయండి. ఎప్పుడైతే యాడ్ చేస్తారో మీకు ఇక్కడ హోమ్ ట్యాబ్ లో లాస్ట్ లో యాడ్ అయిందా లేదా చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ దీన్ని ఓపెన్ చేయండి. మీకు రైట్ సైడ్ లో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇది ఓపెన్ లో ఉన్నప్పుడే అప్పుడు మీకు ఫార్ములాస్ అనేది యాక్టివేట్ అవుతాయండి. ఓకేనా? ఫస్ట్ ఫార్ములా వచ్చి ఏఏ ఫిల్. ఏఏ ద్వారా మనం డేటాని ఫిల్ చేయొచ్చు. ఇక్కడ మనం డేటా గమనిస్తే సిటీ అండ్ కంట్రీ టైప్ చేశానండి. ఇక్కడ ఫస్ట్ 2 రోస్ లోనే సిటీ దాని యొక్క కంట్రీ టైప్ చేశాను. ఈ డేటాని బేస్ చేసుకొని ఇక్కడ రిమైనింగ్ సిటీస్ ని ఈ డేటాని బేస్ చేసుకొని కంట్రీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే ఏఏ ద్వారా డేటా అనేది ఆటోమేటిక్ గా ఫిల్ అవుతుందండి. ఇది నార్మల్ గా రావాలంటే డేటా ఆటోమేటిక్ గా రాదండి. కానీ ఏఏ ఫిల్ అనే ఫార్ములా ద్వారా ఆటోమేటిక్ గా వస్తుందండి. ఆ ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాం చూడండి. ఈక్వల్ టు ఏఐ. ఏఐ ఫిల్ ఆ ఫార్ములా సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ సింటాక్స్ ప్రకారంగా ఇక్కడ హెడ్డింగ్స్ తో సహా ముందుగానే టైప్ చేసిన ఆ పర్టికులర్ సెల్స్ ని సెలక్షన్ చేయండి. హెడ్డింగ్స్ తో సహా సెలక్షన్ చేయండి. కామా అండ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆ సిటీ నేమ్స్ ఉన్నాయి కదండి. ఆ రేంజ్ ని ఆ సెల్స్ ని సెలక్షన్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్ లో ఆటోమేటిక్ గా కంట్రీ వచ్చిందా రాలేదా? ఏ ద్వారా ఇక్కడ మీరు టైప్ చేసిన సిటీని బట్టి మనకి కంట్రీ ఆటోమేటిక్ గా వచ్చిందండి. గుంటూరు ఇండియా, హైదరాబాద్ ఇండియా. కరెక్టే కదండి. టోక్యో జపాన్. ఇక్కడ ఓన్లీ సింగిల్ కాలంలో డేటాని ఫిల్ చేయడమే కాదండి, మల్టిపుల్ కాలమ్స్ లో కూడా డేటాని ఏ ద్వారా ఫిల్ చేయొచ్చండి. ఇక్కడ సిటీ, స్టేట్, కంట్రీ ఇచ్చానండి. ఆల్రెడీ 2 రోస్ లో నేను డేటా అనేది టైప్ చేశానండి. దీన్ని రిఫరెన్స్ గా తీసుకొని ఫార్ములా యూజ్ చేస్తున్నా చూడండి. ఈక్వల్ టు ఏ ఫిల్ ఆల్రెడీ టైప్ చేసిన డేటాని హెడ్డింగ్స్ తో సహా సెలక్షన్ చేయండి. కామా ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆ సిటీ నేమ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా డేటా అనేది ఫిల్ అయిందా లేదా? వియర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అలా సిటీ నేమ్స్ స్టేట్ నేమ్సే కాదండి, ఇక్కడ ఎగ్జాంపుల్ కంపెనీ నేమ్స్ ఇచ్చాను. ఇండస్ట్రీ ఫైండ్ అవుట్ చేయాలి. నైకు, స్పోర్ట్ వేరు, యాపిల్, టెక్నాలజీ. అలా ఇక్కడ ఉన్న కంపెనీ నేమ్స్ ని బేస్ చేసుకొని ఇండస్ట్రీ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాం చూడండి. ఈక్వల్ టు ఏ ఫిల్ ఆల్రెడీ టైప్ చేసిన డేటాని మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా ఫైండ్ అవుట్ చేయాల్సిన కంపెనీ లిస్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్గా డేటా అనేది ఫిల్ అయిందా లేదా? ఈ విధంగా మనం ఏ ద్వారా డేటాని ఫిల్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ ఫార్ములా వచ్చి ఏ ఎక్స్ట్రాక్ట్. జనరల్ గా మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకి బేసిక్ ఆప్షన్ ఏందండి, ఫ్లాష్ ఫిల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మొత్తం ఒకే సెల్ లో ఉన్నాయండి. సపరేట్ చేయాలనుకుంటున్నాం, లేదా ఇండివిజువల్ సెల్స్ లో ఉన్న డేటాని కంబైన్ చేయొచ్చు. దానికి యూజ్ చేసే ఆప్షన్ ఏందండి, ఫ్లాష్ ఫిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ని సపరేట్ చేయాలంటే ఫస్ట్ వర్డ్ ని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత డైరెక్ట్ షార్ట్ కట్ అయింది కంట్రోల్ ఈ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రతి నేమ్ లో ఫస్ట్ వర్డ్ అంటే ఫస్ట్ నేమ్ అనేది మనకి సపరేట్ అయిపోతుంది. అలా మన సెకండ్ నేమ్ కూడా సపరేట్ చేయించండి. ఓకే. అలానే ఇక్కడ డేటా అనేది ఎలా ఇచ్చానో చూడండి. ఇక్కడ నేమ్స్ ఉన్నాయండి అక్కడక్కడ. ఓకే. సేమ్ ఆప్షన్ యూజ్ చేద్దామండి. ఇక్కడ నేమ్స్ అనేది సపరేట్ అవడం కోసం ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను దుర్గా ప్రసాద్. టైప్ చేసి కంట్రోల్ ఈ అన్నాను. ఇదిగోండి ఆప్షన్ అనేది వర్క్ అవ్వట్లేదండి, ఎర్రర్ వస్తుందండి. ఇక్కడ మనం నేమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ గా లేవండి. అక్కడక్కడ ఉన్నాయి, సెంటర్ లో, రైట్ లో, లెఫ్ట్ లో అలా ఉన్నాయండి. ఇలా ఉన్న డేటాని ఎగ్జాక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏ ఎక్స్ట్రాక్ట్. చూడండి నేను ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు ఏ ఎక్స్ట్రాక్ట్ ఆ ఫార్ములా సెలక్షన్ చేయండి. ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హెడ్డింగ్స్ కాకుండా ఓన్లీ డేటా మాత్రమే సెలక్షన్ చేయండి. కామా అక్కడ మీకు ఏం సపరేట్ అవ్వాలనుకుంటున్నారు, నేమ్స్. ఆల్రెడీ ఇక్కడ నేమ్స్ అనే హెడ్డింగ్ ఉంది కదండి, ఆ సెల్ ని సెలక్షన్ చేయండి. ఓకేనా? మీరు డేటాలో నేమ్స్నా, జీమెయిల్ ఐడినా, లేదా డోర్ నెంబర్నా పర్టికులర్ గా ఆ ఫీల్డ్ నేమ్ అనేది ముందుగానే టైప్ చేయాలండి. ఇక్కడ ఆల్రెడీ నేమ్స్ అని టైప్ చేశారు కదండి, ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి.
ఇదిగోండి ఆ డేటాలో పర్టికులర్‌గా నేమ్స్ వాటికి సెపరేట్ అయిందా లేదా? డేటా ఎలా ఉన్నా సరే ద్వారా ఆటోమేటిక్‌గా ఆ నేమ్స్‌ని మనం సెపరేట్ చేయించండి. ఓకేనా? అలా నేమ్సే కాదండి ఎలాంటి డేటానైనా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీమెయిల్ ఐడీస్ ఉన్నాయండి. వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలండి. ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను చూడండి. ఈక్వల్ టు ఏఐ ఎక్స్ట్రాక్ట్. ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన డేటా ఏందండి? ఈమెయిల్. ఈమెయిల్ ఉన్న సెల్‌ని సెలక్షన్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఏఐ ద్వారా ఈమెయిల్ ఐడీస్ వాటికి మనకి ఎక్స్ట్రాక్ట్ అయిందా లేదా? ఇలా మనకు కావాల్సిన డేటాని ఏఐ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫార్ములా వచ్చి ఎక్సెల్‌లో ఏఐ ద్వారా ఒక లాంగ్వేజ్‌లో ఉన్న డేటాని వేరొక లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేయొచ్చండి. ట్రాన్స్‌లేట్ చేయొచ్చండి. దానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏఐ ట్రాన్స్‌లేట్. ఇక్కడ ఆల్రెడీ ఇంగ్లీష్‌లో సమ్ డేటా టైప్ చేశానండి. ఇక్కడ ఈ డేటా అనేది ఏ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. తెలుగులో కన్వర్ట్ అవ్వాలి. ఆ లాంగ్వేజ్ అనేది టైప్ చేయండి. ఇంగ్లీష్‌లోనే టైప్ చేయండి. తెలుగు. ఓకేనా? టైప్ చేసిన డేటా ఇది. కన్వర్ట్ చేయాల్సిన లాంగ్వేజ్ ఏమో తెలుగు. ఇక్కడ మనకి డేటా కన్వర్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ నేను ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఈక్వల్ టు ఏ ట్రాన్స్లేట్ ఆ ఫార్ములా సెలక్షన్ చేయండి. ఓకే. ఇప్పుడు టైప్ చేసిన డేటాని ఆ సెల్ని రిఫరెన్స్ గా తీసుకోండి. కామా కన్వర్ట్ అవ్వాల్సిన లాంగ్వేజ్ డైరెక్ట్ గా టైప్ చేయండి లేదా డైరెక్ట్ గా ఒక సెల్ లో టైప్ చేశాను కాబట్టి ఆ సెల్ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఏ ద్వారా ఇంగ్లీష్ లో ఉన్న డేటా అనేది తెలుగులో ట్రాన్స్లేట్ అయిందా లేదా? అలా ఇక్కడ లాంగ్వేజ్ నేమ్ అనేది మారుస్తున్నానండి. తెలుగు తీసేసి హిందీ ఇచ్చాను. ఇదిగోండి ఆటోమేటిక్‌గా హిందీలో ట్రాన్స్‌లేట్ అయిందండి. అలానే ఇక్కడ ఎవ్రీ టైమ్ ఇక్కడ లాంగ్వేజ్ అనేది టైప్ చేయకుండా ఇక్కడ ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఈ సెల్‌ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్‌లోకెళ్ళండి. డేటా వాలిడేషన్, సెట్టింగ్స్, ఎలో, ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ తీసుకోండి. కన్వర్ట్ చేయాల్సిన లాంగ్వేజెస్ నేమ్స్ మొత్తాన్ని ఆ లిస్ట్ అనేది టైప్ చేయండి. తెలుగు, కామా, హిందీ, కామా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్‌గా టైప్ చేయండి. ఫ్రెంచ్, స్పానిష్ ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి లాంగ్వేజ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసాం లేదా? ఇక్కడ మీరు చేంజ్ చేయండి. ఇక్కడ నేను ఫ్రెంచ్ అన్నాను. డేటా అనేది ఫ్రెంచ్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ అయిందండి. తెలుగు, తెలుగులో కన్వర్ట్ అయింది. ఈ విధంగా ఏఐ ద్వారా డేటాని మనకు కావాల్సిన లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేట్ చేయొచ్చండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫార్ములా వచ్చి ఏఐ ఆస్క్ ఏఐ ద్వారా ఇక్కడ టైప్ చేసిన డేటాని బేస్ చేసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయించండి. ఇక్కడ ఫార్ములా ఎలా అప్లై చేస్తాం చూడండి. ఈక్వల్ టు ఏఐ ఆస్క్ డైరెక్ట్ గా ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ డేటా ఏం టైప్ చేశానండి? ఇండియా పాపులేషన్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ ఫార్మేట్ లో వచ్చేస్తుందండి. ఇదంతా ఒకే సెల్ లో రావచ్చు. మల్టిపుల్ లైన్స్ లో రావాలంటే మీరు వ్రాప్ టెస్ట్ అప్లై చేయండి. ఇదిగోండి ఇండియా పాపులేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏఐ ద్వారా ఆటోమేటిక్ గా వచ్చిందా రాలేదా? అలా ఓన్లీ జస్ట్ ఇన్ఫర్మేషనే కాదండి. ఏఎస్ అనే ఫార్ములా ద్వారా ఎక్సెల్ లో మనకు తెలియని ఫార్ములాస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ని సమ్ చేయాలి. 50 కన్నా ఎక్కువగా ఉన్న వాల్యూస్ ని మాత్రమే సమ్ చేయాలంటే ఎక్సెల్ లో ఎలాంటి ఫార్ములా అప్లై చేయాలి? ఎలాంటి ఫార్ములా యూజ్ చేయాలి? దాన్ని అడగాలండి. ఓకే. నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు ఏఐ ఆస్క్ ఆ సెల్‌ని ఆ క్వెషన్ ఉన్న సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకున్నారండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. సమ్ ఇఫ్ ఫంక్షన్. ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ ద్వారా ఏం చేయొచ్చండి? 50 కన్నా ఎక్కువగా ఉన్న వాల్యూస్‌ని సమ్ చేయాలంటే మీరు యూజ్ చేసే ఫంక్షన్ సమ్ ఇఫ్. దాని సింటాక్స్ కూడా ఆటోమేటిక్‌గా వస్తుందండి. డైరెక్ట్‌గా మీరు దాన్ని కాపీ చేసి ఫార్ములాస్ అప్లై చేయొచ్చండి. ఓకేనా? ఏ టేబుల్ ప్రీవియస్‌గా మీరు ఫైండ్ ఔట్ చేయాల్సిన డేటా అనేది ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్‌లో మాత్రమే ఫైండ్ ఔట్ చేశారండి. కానీ టేబుల్ ఫార్ములా ద్వారా టేబుల్ ఫార్మాట్‌లో మీరు డేటాని ఫైండ్ ఔట్ చేయొచ్చండి. ఇక్కడ నేను టైప్ చేసిన డేటా ఆ క్వెషన్ ఏందండి 10 రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా. ఇండియాలో 10 రిచెస్ట్ పర్సన్ లిస్ట్ అనేది టేబుల్ ఫార్మాట్‌లో కావాలండి. అప్పుడు నేను ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను చూడండి. ఈక్వల్ టు ఏఏ టేబుల్ ఆ ఫార్ములా సెలక్షన్ చేయండి. డైరెక్ట్‌గా ఆ సెల్‌ని సెలక్షన్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి లిస్ట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చిందా రాలేదా? వాళ్ళ ర్యాంకు అండ్ నేము, నెట్ వర్త్ అండ్ ఇండస్ట్రీ. లేదు ఈ టేబుల్‌లో వాళ్ళ సిటీ కూడా రావాలనుకుంటే ఆ క్వెషన్‌లో టైప్ చేయండి. పర్టిక్యులర్‌గా మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ నేను ఇండియా తర్వాత అండ్ సిటీ అని టైప్ చేశాను. ఇదిగోండి సిటీ వచ్చిందా రాలేదా? అది కూడా మనకి రోస్ వైస్‌గా, కాలమ్స్ వైస్‌గా ద్వారా టేబుల్ ఫార్మాట్‌లో వస్తుందండి. అలా మనకి డైరెక్ట్ ఇన్ఫర్మేషనే కాదండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్‌గా ఒక 20 పర్సన్స్‌ది మనం ఇచ్చిన హెడ్డింగ్స్ ప్రకారంగా సమ్ లిస్ట్ రావాలండి. 20 పర్సన్స్ కావచ్చు,
200 మెంబర్స్ కావచ్చు. వాళ్ళ నేమ్, ఏజ్, జెండర్, ప్లేస్, కంట్రీ ర్యాండమ్‌గా. అప్పుడు మనం ఫార్ములా ఎలా యూజ్ చేస్తామండి? ఈక్వల్ టు ఏ టేబుల్. ఆ క్వెషన్‌ని రిఫరెన్స్‌గా తీసుకోండి. కామా అండ్ ఈ హెడ్డింగ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి 20 పర్సన్స్‌ది ర్యాండమ్‌గా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్, వాళ్ళ ఏజ్, జెండర్, ప్లేస్, కంట్రీ టేబుల్ ఫార్మాట్‌లో ఏఐ ద్వారా జనరేట్ చేసామా లేదా? ఈ విధంగా ఎక్సెల్‌లో ఏఐ ద్వారా ఫార్ములాస్ అనేది అప్లై చేయొచ్చండి. ఓకే వియర్స్. వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.